తర్వాత చూడండి, ఈ డ్రెస్కి మనం ఎలా తీసుకోవాలో కొలతలు నేను చెప్తాను. టోటల్ షోల్డర్ వచ్చేటప్పటికి ఎంత? 5. టోటల్ షోల్డర్ మీరు రాసుకోవద్దు, ఒక్కసారి వినండి తర్వాత రాసుకోండి. టోటల్ షోల్డర్ 5, ఫ్రంట్ మెడ 2. చంక డౌన్ టోటల్ షోల్డర్ ఎంత తీసుకున్నామో అంతే చంక డౌన్ కూడా తీసుకోవాలి. ఇప్పుడు చెస్ట్ లూజ్ మనం ఎక్కడ తీసుకున్నామో చూడండి. చెస్ట్ లూజు ఎంత? 7+2. తర్వాత నడుము లూజు అంటారు, స్ట్రెచ్చర్ లూజ్ అంటారు. ఈ స్ట్రెచ్చర్ లూజు 6+2. తర్వాత షీట్ లూజు 8+1. వీటికేమో 2 పెట్టి దీనికి 1 పెట్టాం. అర్థమైందా? ఖర్చు దగ్గర ఎక్కువ ఖర్చు ఉందంటే మనకు బాక్స్ కుట్టేటప్పుడు కష్టం అవుతుంది. అందుకని మనం చెస్ట్ దగ్గర 2 ఇంచులు, నడుము దగ్గర 2 ఇంచులు, షీట్ దగ్గర 1 ఇంచ్ తీసుకోవాలి. గుర్తుపెట్టుకోండి. డ్రెస్ మనం ఎప్పుడైనా కట్ చేసేటప్పుడు అసలు డ్రెస్ 1 తీసుకోవాలి. చెస్ట్ దగ్గర 2 తీసుకోవాలి, నడుము దగ్గర 2 తీసుకోవాలి. అలానే ఫ్రంట్ మెడ 2 కదా. చంక డౌన్ టోటల్ షోల్డర్ ఎంత తీసుకున్నాం అంతే చంక డౌన్. నెక్ డౌన్ మన ఇష్టం అనమాట. మనకి ఎంత 4, 5, 6 అంతది కదా. మన హైట్ వెయిట్ బట్టి నెక్ డౌన్ తీసుకోవాలి. అర్థమవుతుందా? అలానే హ్యాండ్ చేయి పొడవు మనకు ఈ హ్యాండ్ మనకు రోజు పరిచయం అవుతానే ఉంది కదా. రోజు మనం కట్ చేస్తున్నాం కదా. హ్యాండ్ వచ్చిందా కటింగ్? మనం మామూలుగా తీసుకోవాల్సింది పొడవు, చంక డౌను, చేయి లూజు, చంక లూజు, ఖర్చు. వీటిల్లో వచ్చే భాగాలు ఇవన్నీ రావాలి. మనం ఇక్కడ పొడవు నుంచి ఎంత తీసుకున్నాం? 2, 2.5, 3. చిన్నపిల్లలకైతే 2, పెద్దవాళ్ళకైతే 2.5, 3. అర్థమైందా? 3 ఎక్కడి నుంచి తీసుకున్నాం? ఇంకోటి ఈ చేయి పొడవు స్టార్టింగ్ నుంచి 3 తీసుకోవాలి, లేదా 2.5 తీసుకోవాలి, లేక చిన్నపిల్లకైతే 2 తీసుకోవాలి. అదే మీరు పొడవు పెట్టుకున్నారనుకోండి, టాప్ పొడవు ఇక్కడ చిన్నపిల్లలు మీటర్లోనే కాబట్టి నేను మీటర్ తగ్గట్టుగా కొలతలు చెప్పాను. అదే మీకు అనుకోండి టాప్ పొడవు వచ్చేటప్పటికి 38, 40, 35 మీ హైట్ని బట్టి ఉంటుంది అనమాట. చెస్ట్ లూజు 8 నుంచి ఉంటుంది. సన్నగుండ వాళ్ళకి 8, మీడియం వాళ్ళకి 9+2. ఇది నడుము లూజ్ వచ్చేటప్పటికి 8+2. షీట్ లూజ్ వచ్చేటప్పటికి 1 ఇంచ్ పెరుగుతుంది అనమాట. 9+1 అలా పెట్టుకోవాలి. ఇప్పుడు మీ డ్రెస్లే కుట్టుకోవాలంటే ఆ కొలతలు తీసుకోవాలి. ఇప్పుడు మేము ఇచ్చే క్లాత్ మీద కొలతలు ఇవి పెట్టాలన్నమాట. అర్థమవుతుందా? చూడండి, ఫస్ట్ చెస్ట్ లూజు, నడుము లూజు, షీట్ లూజు, ఈ 3 మెయిన్ అనమాట. మనం క్లాత్ తీసుకున్నాక ఈ మెజర్మెంట్లు ఇవన్నీ మీకు మొదటి నుంచి అర్థమవుతూనే వస్తున్నాయి. షోల్డరు, ప్రక్క మెడ, చంక డౌను, నెక్ డౌను ఇవన్నీ ఫస్ట్ రోజు నుంచి మనకి వస్తుంది. ఇదిగోండి చెస్ట్ లూజు, నడుము లూజు, షీట్ లూజు, ఈ 3 గుర్తుపెట్టుకోవాలి. అట్లానే నేను చూడండి ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి మనం ఇది చూడండి ఇక్కడ పెట్టాలంటే మనం ఏడ పెట్టాలి? ఇది ఏడ పెట్టాలా అర్థం కాదు కదా. అందుకని మనం 5 నుంచి 9 ఇంచుల దగ్గర ఈ స్ట్రెచ్చర్ లూజ్ తీసుకోవాలి. అర్థమైందా? 5 నుంచి 9 ఇంచులు. అదే మీకు అనుకోండి పెద్ద సైజులు 5 నుంచి 14 తీసుకోవాలి. చుడిదార్కి అనాలి రెండింటికి ఒకే సేమ్. 5 నుంచి 14 తీసుకొని స్ట్రెచ్చర్ లూజ్ పెట్టుకోవాలి. లేదు మాకు కొండ గుర్తు కావాలి అంటే చంక నుంచి జాన, స్ట్రెచ్చర్ లూజ్ నుంచి జాన, షీట్. అర్థమవుతుందా? అదే ఇక్కడ నుంచి షీట్ దగ్గరికి 14 లేక 16 ఉంటుంది అనమాట. షీట్ కట్స్ దగ్గరికి. మీకైతే పిల్లలకైతే ఇక్కడ నుంచి 6, ఇక్కడ నుంచి 6, 12 ఉంటుంది.
మనం క్లాత్ కటింగ్లోకి వెళ్ళాక మీకు ఉన్న డౌట్లు కూడా క్లియర్ అవుతుంది. ఇది నోట్ చేసుకోండి, నేను థియరీ చెప్తాను. ఓకే.